అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని 19, 11, 22 వార్డులలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వస్తాయని ఎవరు కూడా ఆధైర్యపడవద్దు అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉమా, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజు గౌడ్, గుండు రవి, లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్, పిల్లోడి విశ్వనాథం, అరుణ్, రాయిపాడ్ రమేష్, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, తుకారం, తుల్చారం, రఘు, షేజీబాయ్, చోటుబాయ్, సాబేర్, హౌసింగ్ ఏడీ, మున్సిపల్ ఏఈ, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కమిటీ ఉన్న సంగతి మేడం ఒకసారి కాబట్టి ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా రామ్ కొద్ది అంటారు. ఓకే మేడం కార్యకర్తలందరూ ఇప్పుడు మన రెండో వార్డు ముర్షద్ దర్గా మన ఇండస్ట్రియల్ చైర్మన్ గారు కుండలు పెట్టి బిందెలు మాయం చేసే చింత ప్రభాకర్ ఆనాడు సంతకం పెట్టడానికి నాకు రాదని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ అన్యాయం చేయడానికి చూసిండు. అది మా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థను పంపించాలని కూడా అక్కడ పంపించి పనులు ఆపేయడానికి చేస్తే ఈ విషయాన్ని జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే మరి దేశం అని చెప్పేసి మేము కూడా గట్టిగా ప్రశ్నిస్తే మా మీద ఒక కేసు పెట్టాలంటే కూడా ఆనాడు ప్రభుత్వం నుండి పుట్టుకొచ్చిందే ఫ్రీడమ్ ఫైటర్లు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఫ్రీడమ్ ఫైటర్లు ఒక్క నిమిషం ఓకే వార్డు సభ్యులు